ఈరోజు కార్యక్రమం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. మా పాఠశాల మ్యాథ్స్ ఉపాధ్యాయులు శ్రీ కె జయంత్ గారి రిటైర్మెంట్ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం చేయడం జరిగింది. మిత్రులు దయచేసి లోపలికి రావాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ముందుగా మా వేదిక ఉపాధ్యాయులు శ్రీ రైతు జయన్ గారిని స్వాగతంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తప్పకపోతే అలాగే వారి శ్రీమతి నిర్మల గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి సభా కార్యక్రమానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె బాలయ్య గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. శ్రీ బాలయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మా మండల విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర గారికి కూడా స్వాగతం. ఉప విద్యాశాఖ అధికారి మండలం ముషిరాబాద్ గారు శ్రీ కె చిరంజీవి గారిని కూడా వేదికగా. అలాగే ముషిరాబాద్ డిప్యూటీ హైవే శ్రీ ఇంద్రజిత్ గారిని కూడా వేదికగా కోరుతున్నాం. రావు సార్ రావు. ముషిరాబాద్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ మల్లేశ్వర్ గారిని కూడా వేదికగా కోరుతున్నాం. గవర్నమెంట్ హై స్కూల్ బండిపేట్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ప్రవీణ్ గారు వెంకటేశ్వర కోరుతున్నాం. గవర్నమెంట్ హై స్కూల్ ఇన్స్టిట్యూట్ హెడ్ మాస్టర్ శ్రీ వెంకటరమణ గారు కూడా వెంకటేశ్వర కోరుతున్నాం. అంటే ఈ మంత్లోనే ఉంది, కాకపోతే రిటైర్మెంట్ కూడా ఈ మంత్లోనే ఉంది. ఒకటి సంతోషకరమైన విషయం, మరొకటి పదవి ఏమైనా చేసినందుకు కాస్త బాధగా ఉంటుంది. పదవి కూడా ఒక సర్వీస్ లో ఎంటర్ అయిన రోజు ఎంత సంతోషంగా ఉంటామో నిర్వహణ రోజు కూడా అలాంటి సంతోషము సర్వీస్ లో రావడం చాలా మందికి అదుగా ఉంటుంది. మా దేవస్థానంలో మా చూసినట్టుకైతే సంతృప్తికరంగా రిటైర్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అతని సర్వీసెస్ అతను ఎంతైతే అనుకున్నాడో అంతగా వినియోగించాడని చెప్పేసి మా పాఠశాల తరఫున సముఖంగా సవినయంగా అందరూ కూడా బయలుదేరుతున్నాం. ముందుగా కార్యక్రమాన్ని వందేమాతరం స్టార్ట్ చేద్దాం. ఉపాధ్యాయులు కూడా
స్పందించి మా పాఠశాలకు చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మా పాఠశాల స్వాగతం చూస్తున్నాం. ఉపాధ్యాయ మిత్రులు మరొకసారి మనం అందరికీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా ఖాళీలు ఉన్నాయి లోపల. రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. లోపలికి లోపలికి ఈ కార్యక్రమాన్ని స్వాగతం. ముఖ్యంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే మా బ్యాచ్ చెందిన 95 బ్యాచ్ చెందినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుని రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను పాల్గొంటున్నట్టు చాలా సంతోషంగా ఉన్నది. ఆ అదృష్టంగా మాకే వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ జిల్లా మొత్తంలో వెళ్ళి అదృష్టం మన దగ్గరికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఒక చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే మాకంటే ముఖ్యంగా చాలా మంది సర్వీస్లో ఉన్నారు, మేము రిటైర్ అయిపోతున్నాము అన్న ఒక బాధ మాత్రం ఖచ్చితంగా మాలో ఉండేది. ఎందుకంటే కేవలం ఒకే ఒక ప్రమోషన్ పొంది మేము రిటైర్ కావాల్సి. కాబట్టి ఉపాధ్యాయులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేరే ఏ జాబులో చూసినా కానీ ఒక్కొక్కరు కనీసం 5-6 ప్రమోషన్లు తీసుకొని రిటైర్ అయిన సంతోషం ఉంటుంది. కానీ మన పాఠశాల విద్యాశాఖ కూడా కేవలం 1-2 ప్రమోషన్లతోనే పరిశ్రమలు పొందుతున్నందుకు చాలా బాగా ఉన్న విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు త్వరగా ప్రమోషన్ కావాలని అందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తోడ్పడాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె పాండురంగయ్య గారు, అలాగే మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ మా సార్ గారు ముందుగా దేహకాన్ని పరిచయ వాక్యాలతో మీకు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. నమస్కారం. చేస్తున్నటువంటి మా సార్ జయహర్ సార్ వారి కుటుంబం అందరికీ నా శుభాకాంక్షలు, నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే సార్ గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది. ఒక 5-6 నిమిషాల్లో నేను మాట్లాడుతున్నాను. ఈ పాఠశాల 2012లో వచ్చినప్పటి నుంచి సార్ మరి ఆయన పని తీరు, ఆయన పని నైపుణ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పిల్లవాడిని మరి ఈ మధ్యలో అనేక నూతన పద్ధతులు పిల్లవాళ్ళు స్వభావంగా నేర్చుకోవడం, స్వభావంగా చేయడం. అయితే ఆ మ్యాథ్స్ చెప్పేటప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ మళ్ళీ పిలిపించి బోర్డు చేయించేవారు. ఇప్పటికి కూడా అదే పద్ధతి వాడుతున్నారు. అంటే పిల్లవాళ్ళ యొక్క మెదడుకు కథలు పెట్టడము, సృజనాత్మకతను విద్యార్థుల్లో నింపడం అనేది ఆయన చేశారు. అది నాకు గర్వకారణం. మా స్కూల్లో అలాంటి ఉపాధ్యాయులు చెప్పుకోవడం నాకు గర్వకారణం. మా స్టాఫ్ అనేది కూడా గర్వకారణం. చెప్పడమే కాకుండా పిల్లవాళ్ళని తెలిసి మళ్ళీ ఆ బోర్డులో చేయించడము, ఆ క్రియేటివిటీ పిల్లవాళ్ళలో సైంటిఫిక్ ఆటిట్యూడ్ నింపడం అనేది అది ముఖ్యం. ఈ రోజుల్లో సార్ అదే చేశారు. ఆ విధంగా సార్ చాలా భరించడం ఉపాధ్యాయులు నేను స్టాఫ్ చెప్తున్నాం. చూసినట్లయితే మా స్టాఫ్తో కూడా అందరూ సహకారము. నేను ఇచ్చినప్పటి నుంచి కూడా 5 years కావస్తుంది ఈ స్కూల్లో ఇచ్చారుగా. మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి కొరకు బాగా పనిచేస్తూ ఉన్నారు.